సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ఆయన సంతాపం తెలియజేసిండ్రు. అట్లాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని మాగంటి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. అయితే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కూడా కాంగ్రెస్కి సంబంధించిన చాలా మంది ప్రముఖులు స్పందించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసింది. మాగంటి కింది స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అండ్ ఎమ్మెల్యే కూడా ప్రజానాయకుడిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని కూడా ఆయన కూడా ఆకాంక్షించారు. ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. గోపీనాథ్ గుండెపోటుతో కన్ను మూశారని తెలిసి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అంటూ ప్రకటించారు. అట్లాగే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల మన్ననలు పొందినటువంటి నేత అంటూ కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టుగా అట్లాగే వాళ్ళకు కూడా సానుభూతి తెలియజేశారు. కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈరోజు 5:45 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన గుండెపోటుతో ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కానీ చికిత్స కొనసాగుతున్నటువంటి టైంలోనే ఆయనకి మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం, ఆ తర్వాత కొంత మిగతా హెల్త్ ఇష్యూస్ కూడా ఆయనకు ఉన్నట్టు మనకు తెలుసు. ఒక 3 నెలల క్రితం కూడా ఇదే ఏజీ హాస్పిటల్లోనే ఆయన ఈ కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ కొనసాగుతున్నట్టుగా, అట్లాగే కిడ్నీకి సంబంధించిన సమస్య ఉన్నట్టుగా కూడా మనకు తెలిసిందే. సో 3 నెలల క్రితం నుంచి కూడా ఆయన కొంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే మొన్న 5వ తారీఖున ఆయనకు హార్ట్ అటాక్ రావడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఏజీ హాస్పిటల్కి తరలించడం, ఈరోజు తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు.